పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల పుస్తకము 11వ అధ్యాయము 30వ వచనం నుండి కూడా 40వ వచనం వరకు కూడా ఇక్కడ మనం చదివినిచ్చినట్లయితే గమనించినట్లయితే ఇక్కడ యాప్తా పడుతున్నాడు. అప్పుడు యాప్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయంగా అప్పగించిన వెడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితులగునని మరియు దహన బలిగా దాన్ని అర్పించదనని. అప్పుడు యాప్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించిన గనుక అతడు వారిని అనగా యెహోను మొదలుకొని మిన్నోతు వచ్చే వరకు అబేలుకు వరకును 20 పట్టణములు వారిని నిశ్చయముగా హతము చేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడైన తండ్రి, వరకు బాబుని దర్శించి వాడుకున్నాము. స్తోత్రమును దర్శించి వాడుకోనండి. చదవబడిన లేఖనంలో నుండి కూడా మా అందరితోనూ మీరు మాట్లాడి దర్శించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే యోక్త అనగా దేవుని ప్రభువుని నమ్మకం ఉన్న వ్యక్తి, వేదార్థవంతుడు, పరిపూర్ణుడు. మరి ఇశ్రాయేల్కి మరి వారి అమ్మోనీయులకు యుద్ధం జరుగుతుంది. చాలాసార్లు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు పక్షాన యోక్తా ఉన్నాడు, అపజయం వస్తూ ఉంది. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే అమ్మోనీయుల మీదుగా నాకు జయమిస్తే ఒక మొక్కుబడి చేసుకున్నాడు. నేను అమ్మోనీయుల మీదకి వెళ్తున్నాను, ఒకవేళ ఆ యుద్ధంలో నాకు జయముగా నువ్వు ఇస్తే ఏది ఆ జయమును పొందిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు ఏది నాకు ఎదురొస్తుందో అది నీకు దహన బలిగా అర్పిస్తాను, సమర్పిస్తాను. ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఎవరు? యోక్తా. చూడండి, యుద్ధానికి వెళ్తూ ఉన్నాడు. ఆ యుద్ధంలో నాకు జయం రావాలి. ఎట్టి సమర్పణ, త్యాగము ఇతరులో మనం చూస్తున్నాము. అయితే ఆయన మొక్కుబడి చేసుకొని వెళ్ళాడు. ఆ రీతిగానే దేవుడు ఆ యుద్ధములో జయాన్నిచ్చాడు. నేను అమ్మోని యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నువ్వు ఎదుర్కొనుటకు నా ఇంటి యొద్ద నుండి మిస్మాలో ఇల్లుంది, ఆ ఇంటి యొద్దకు వెళ్ళుచుండగా, హల్లెలూయా, వెళ్ళుచుండగా ఏదైతే నా ఇంటి యొద్ద నుండి ఏది వస్తుందో, పిల్లు వచ్చినా, కుక్క వచ్చినా, మనిషి వచ్చినా, ఏది వచ్చినా నీకు దహన బలిగా నేను సమర్పిస్తాను ఒక మనవి చేసుకున్నాడు. మరి 34 యోక్తా మిషానోలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబోరుతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతని ఎదుర్కొనుటకు ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు. ఆ యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో దేవుడు జయమిచ్చాడు. ఇశ్రాయేల్ పక్షాన జయమిచ్చాడు. అమ్మోనీయులు ఓడిపోయారు. దేవుడు ఆయన చేసుకున్న మనవి ఆలకించినంత ఆనందం వచ్చేసింది. ఆయన ఎంతో సంతోషంగా తిరిగి వస్తున్నాడు. అయితే తన అంతలో ఎవరో చెప్పాడు, మీ నాన్నకి దేవుడు శత్రువుల మీద విజయం ఇచ్చాడు అని అనుకుంటూ ఉంటే తన కుమార్తె తమ్ముడితోనూ నాట్యం చేసుకుంటూ వెళ్తుంది
తండ్రిని ఎదుర్కోవటానికి. అంతలో తండ్రి ఎదురుపడి ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? 35 ఆయనకి ఆ పాపం ఒక్కటే, మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ ఎవరు కూడా లేరు. అయితే కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగదీసితివి, నీవు నన్ను తల్లడింపజేసిన వారిలో ఒక్కతై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక నేను అతని ఆ మాటను వెనక్కి తీయలేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తన కుమార్తెని చూసి బట్టలు చింపుకొనుట మరి అక్కడ సూసాన్ ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. 107 సంస్థానాలు సంహరించబడటానికి మరి ఉత్తరాలు వచ్చినప్పుడు ఆయన మృతికై బట్టలు చింపుకోవటం మనం చూస్తాం. మరి యోనా గ్రంథంలో రాజు కూడా ఆ ధూళి పోసుకొని, మరి రాజు మొదలుకొని మరి సామాన్య ప్రజల వరకు కూడా వస్త్రములు చింపుకొని ధూళి పోసుకొని గోని పట్ట ధరించుకున్నట్లుగా మనం చూస్తాం. ఈయన వస్త్రం చింపుకొనుట అంటే ఒక విచారానికి గుర్తు. విచారం, బట్టలు చింపుకున్నంత బాధ ఆయన హృదయంలో కలిగింది, వేదన కలిగింది. నా కుమారి, నన్ను ఎందుకు కృంగదీశావు? నన్ను తల్లడింపువాడు వారిలో ఒక్కని వల్ల చేసావు. యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను, దాన్ని వెనకే తీయలేను. హల్లెలూయా. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను. నిజంగా మనం కూడా బాప్తిసం పొందినప్పుడు యెహోవాకి ఎన్ని మాటలు ఇస్తాం. అనారోగ్యంలో, బాధల్లో, కష్టాల్లో, ఈ బాధ పోతే, కష్టం పోతే, వేదన పోతే, పంట బాగా పండితే, జాబ్ వస్తే, బిడ్డలు మంచి వివాహాలు కుదిరితే, ఇదిగో మంచి భవిష్యత్తునిస్తే, ఇదిగో ఇలా జీవిస్తాం, ఇలా బ్రతుకుతాం, దేవుని కొరకు సమర్పించుకుంటాం అనుకుంటాం. అది జరిగాక మనము మర్చిపోతాం. మనం చూసాం కదా, రాత్రి సహోదరి ప్రవక్త శిష్యుని ఒకరి భార్య ఆపద కాలంలో దైవజన్యుని స్వీకరించింది, ఒక స్థలాన్ని కోరింది, ఆశీర్వదించబడిన తర్వాత మరలా వెళ్ళింది ఆ దైవజన్య దగ్గరికి. ఏం చేయమంటావు? దాన్ని నమ్మి నీవు నీ బిడ్డల బ్రతికని డబ్బులు వారిని కట్టి ఆపద కాలంలో సలహాను. మరి మనం ఇక్కడ గమనించినట్లయితే బట్టలు చింపుకున్నంత హృదయము చినిగిపోయింది దానికి. ఎవరు లేరు. ఆ పాపం ఎదురు వస్తూ ఉంది. ఆమె అంటుంది, ఒకవేళ నిజంగా ఇంటి వారు తండ్రి దేవునికి సమర్పించుకుంటే ముందుకెళ్ళాలంటే, ఒకవేళ దేవుళ్ళు అట్టుకపడాలి, ముందుకెళ్ళాలి, త్యాగం చేయాలి, పరిచయం చేయాలి, మరి దేవుని సమర్పించుకొని ఉండాలనుకుంటే వెనక తీసే బిడ్డలు ఉంటారు, భార్యలు కూడా ఉంటారు, చాలామంది బంధువులు ఉంటారు. ముందుకెళ్ళాలి ఒక అడుగు అంటే వెనక తీసేవారు చాలామంది ఉంటారు. స్వస్థత పొంది దేవుని రక్షణలో ఎదగాల ఈ లోకాన్ని. ఈ మాటలు విన్నప్పుడు ఇలాగే బ్రతకాలి, జీవించాలని తీర్మానం చేసుకుంటాం. ఇంటికి వెళ్ళగానే అవన్నీ కూడా మర్చిపోతాం. వాతావరణాన్ని బట్టి, పరిస్థితి ప్రభావాలను బట్టి మనము మార్చబడుతూ ఉంటాం. యువత అలా మార్చబడలేదు, అలా మనసు మార్చుకోలేదు. నేను మాట ఇచ్చాను యెహోవాకి, దేవుని స్తోత్రం, నేను వెనక్కి తీయలేనమ్మా. ఆ మాట వేదనతో రోధిస్తూ ఉన్నాడు. యెహోవాకు మనం కూడా మాట ఇస్తాం, చాలా మాటలు ప్రమాణం చేస్తాం. వివాహ సమయంలో, బాప్తిసం తీసుకునే సమయంలో దేవుని ప్రమాణం చేస్తాం. ప్రతి ఆదివారం నీ సన్నిధిలో ఉంటానయ్యా, ప్రతి క్రమకూడికి నీ సన్నిధిలో ఉంటానయ్యా, నా సంపాదన అంతటా నీ సన్నిధిలో దశమభాగం ఇచ్చి నేను గణపరుస్తానయ్యా, నీవే ఊరందరూ ఒకటైనా కూడా నీ కోసం నేను జీవిస్తానయ్యా అని ఒక మాట ఇస్తాం దేవునికి. అయితే
కష్టాలు, బాధలు, పరిస్థితులు అనుకోనించినప్పుడు మనం కూడా మారిపోతూ ఉంటాం. మాటను తప్పిపోతూ ఉంటాం, మాటను వదిలేస్తూ ఉంటాం. యోక్త అలా కాదు. నష్టమైన, బాధైన, కన్నీరైన, దుఃఖమైన ఆయన అంటున్నాడు, యెహోవాకు నేను మాట ఇచ్చానమ్మా, నేను వెనక్కు తీయలేను. నిజంగా నిన్న కూడా ఆదివారం చెప్తే ఉపవాస ప్రార్థనలకు అందరూ వస్తామన్నారు. వస్తాం ఖచ్చితంగా వస్తాం. మరి యేసు ప్రభు వారు పరమ నుండి భూలోకానికి దిగి వస్తే ఒక 10 కిలోమీటర్లో లేదా ఒక 5 కిలోమీటర్లో వెళ్ళకపోతున్నాం. ఎందుకు? ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాం. మాట అనటం తేలికే, ఆ మాట ప్రకారం చేసిన తర్వాతే ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. అబ్రహాం గురించి విన్నాం కదా. అబ్రహాం గురించి దేవుడు అంటున్నాడు, అబ్రహాం తర్వాత తన పిల్లలు దేవుని చిత్తానుసారంగా జీవిస్తారు, అది నేను ఎరుగుదును. అప్పటికి అబ్రహాము సంతానమే లేదు. చూసారా, అబ్రహాం గురించి అట్టి మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు దేవుడు, మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు, మంచి సాక్ష్యాన్ని పలుకుతున్నాడు. అబ్రహాము తర్వాత వారి పిల్లలు కూడా నా నిబంధనలను మేరరు, గైకొంటారు, ఆలకిస్తారు, మరి భక్తిలో ఉంటారు అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే నీ గురించి, నా గురించి దేవుడేమి సాక్ష్యం ఇస్తున్నాడు? అబ్రహాం మరి ఏబు గురించి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. అతని చుట్టూ అతను అన్నీ ఎన్నిపోయినా కూడా దేవుణ్ణి ఇడిసిపెట్టడం. ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని సృజించినవాడు, ఆస్తి అంత ఉన్నా దేవుణ్ణి గౌరవించేవాడు, మాటను నిలబెట్టుకునేవాడు, దేవునికి యథార్థంగా జీవించేవాడు అని ఏబు గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పండుగలు వచ్చినప్పుడు, ఫంక్షన్లు జరిగినప్పుడు, పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, బంధువులు వచ్చినప్పుడు వారు చేయమన్నది, వారు మాట్లాడమన్నది చేసి మాట్లాడి మనం ఏం చేస్తున్నాం? దేవునికి ఇచ్చిన మాటను తప్పుతున్నాం, వదిలేస్తున్నాం. యోబు అంటున్నాడు, నేను ఆ మాట వదిలిపెట్టలేనమ్మా, ఆ మాట ప్రకారం చేయవలసిందే, కష్టమైనా చేయవలసిందే. దేవునికి ఇచ్చిన మాటలు ఎన్నో మార్లు మనము వదిలేస్తూ ఉంటాం, వదిలిపెడతా ఉంటాం, ఆరాధనలు మిస్ అయిపోతూ ఉంటాం. దేవుడిచ్చే దర్శనాలను, స్వరాలను, దేవుడు మాట్లాడే మాటలను వదిలేస్తూ ఉంటాం, మాటను మీరుతూ ఉంటాం. యోబు అలా కాదు. ఆ మాటను నేను యెహోవాకు నేను మాట ఇచ్చి ఉన్నాను. ఎందుకని? శత్రువుల మీద జయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన శత్రువు లోకం, పాపం, వ్యసనం, అనేకమైన కట్ల నుండి దేవుడే మనల్ని విడిపించినాడు. లోతు గురించి చెప్పాం కదా, చూసాం కదా, దోష సంఖ్యలో ఉన్నాడు ఆయన. అలాంటి సంఖ్యల నుండి దేవుడే కదా మనల్ని విడిపించింది, కాపాడింది, భద్రపరిచింది. లోక సంఖ్యల నుండి, బంధకం నుండి, పాప వ్యసన బానిసల నుండి, అనారోగ్యం నుండి, రోగంతో నుండి, అనేక చనిపోయి మరణమే శరణం అనే పరిస్థితుల మధ్యలో దేవుడే కదా ఆయా సమయంలో దేవునికి మాట ఇస్తే కరుణించి కృప చూపింది. మనం ఎందుకు ప్రభు కోసం జీవించలేకపోతున్నాం? నేను యెహోవాకు మాట ఇచ్చున్నా. ఆయన ఎవరంటే భూమికి ఆకాశానికి ఎంత ఎత్తున్నాడు అంత ఎత్తున్నది దేవుని స్తోత్రం. మనుషులైతే ఎత్తు రంగు చూస్తాము, మరి మంచి టబ్బు అన్ని షూస్ వేస్తుంటే గౌరవిస్తాం, కారులో వస్తే గౌరవిస్తాం. ఏదో కష్టపడి సేవ చేస్తుంటే మన మధ్యలోనే మన వాళ్ళే కదా, మన సామాన్యుడిగానే ఉన్నాడు కదా, మనలాగే ఉన్నాడు కదా, మనలో ఒక్కరిని అనుకుంటాం. కానీ అలా యోబు అనుకోలేదు. యెహోవాకు నేను మాట ఇచ్చాను. యెహోవా ఏర్పాటు చేసుకున్నవారు ఇదిగో
ఇసాకు గురించి అంటున్నాడు, నువ్వు మా మధ్యలో ఉన్నావు, మా వారు అనుకుంటారు. మా వారని ఎప్పుడు కూడా అనుకోకూడదు. బంధువు అబ్రహాం ఒక మాట అంటున్నాడు, మేమే నిన్ను ధనవంతులు చేసామని అంటారయ్యా మీరని, ధనం డబ్బులు ఇచ్చేస్తాడని. ఇక్కడ మనం గమనించినట్లయితే 36 మాట ఇచ్చి ఉన్నాను కనుక నేను వెనక తీలేననగా ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉన్నావా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పొగ తెచ్చుకుని ఉన్నాడని అతనితో అనెను. మరియు ఆమె, నా కొరకు చేయవలసినదేమనగా 2 నెలలు నన్ను విడువుము, నేను నా చెలికత్తెలతో పోయి నా కొండల మీద నుండి నా కన్నికత్తముల గురించి ప్రలాపించదని తండ్రితో చెప్పగా, దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ యోప్తా కుమార్తె అని రాయబడింది కానీ పేరు రాయబడలేదు. పేరు పరిశుద్ధాత్మదేవుడు మరుగుపరిచాడు. పరిశుద్ధాత్మదేవుడు కొందరి పేర్లు స్పష్టంగా రాశాడు, కొందరి పేర్లు మర్గా రాశాడు. నోవాహు కుటుంబం ఉంది కానీ కుమారుల పేర్లు ఉన్నాయి కానీ అతని భార్య పేరు బైబిల్లో లేదు. ఈ యోప్తా కుమార్తె అని రాయబడింది. యోప్తా కుమార్తె అంటుంది, నీవు యెహోవాకు మాట ఇచ్చి ఉన్నావా, నా తండ్రి నాకు చేయవలసిన యెహోవాకు మాట ఇచ్చి ఉన్నావా, నీ నోటి నుండి ఏ మాట వచ్చిందో, దేవుని స్తోత్రం, ఏ మాట నుండి ఏ మాట వచ్చిందో అలాగ చేయము. అయితే ఇదిగో నువ్వు చేయవలసింది ఇది ఒక్కటే, నాకు 2 నెలలు టైం ఇయ్యి. హల్లెలూయా, హల్లెలూయా. 2 నెలలు నాకు టైం తండ్రి, నేను వెళ్ళి కొండల మీద నా కన్నికత్తమ గురించి నా చెలికత్తెలకి అందరికీ ప్రలాపించేస్తాను, నా సాక్ష్యాన్ని ప్రకటించేస్తాను. చూడు, ఇస్సాకు కూడా తండ్రి బలి ఉంది, కట్టెలున్నాయి, అన్నీ ఉన్నాయి, బలి అర్పణకి ఏది అన్నప్పుడు యెహోవా చూసుకుంటాడు. ఆ మాట అంటే నువ్వు ధైర్యం కావాలి, త్యాగం కావాలి, ఒక దేవునికి ఒక నిబంధన, దేవుళ్ళు ఒక అంటికట్టపడతాం కావాలి. తండ్రితో ఈ మాట అంటూ కుమార్తె ధైర్యం ఎంతో కావాలి, ఎంతో త్యాగం ఈయన కనపడుతుంది మనకి. ఆమెలో ఎంతో భక్తి కనపడుతుంది. నువ్వు యెహోవాకు మాట ఇచ్చావా, నువ్వు మాట తప్పొద్దు. నీ శత్రువుల మీద దేవుడు విజయాన్ని ఇచ్చాడు, అమోనీయుల మీద మనకి జయాన్ని ఇచ్చాడు, ఇశ్రాయేలు పక్షాన ఉన్నాడు. ఇశ్రాయేలు అంటే దేవుని బిడ్డలవే. హల్లెలూయా, హల్లెలూయా. జయాన్ని ఇచ్చాడు. లోకంలో నుండి, పాపంలో నుండి, వ్యసనంలో నుండి, అనేకమైన కట్ల నుండి దేవుడే మనల్ని కాపాడేది. విజయాన్ని ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు, ఉత్సాహం పోషించాడు, నడిపించాడు, ఆహారం ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు. అందరూ సమాజంగా కూడుకోవటానికి మనకు హాలిగా ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మనల్ని నడిపిస్తానికి దైవజనుని ఇచ్చారు. చూడండి, ఎంతోమంది చాలామంది చూస్తూ ఉంటాం, రకరకాల పరిచర్యలు, రకరకాల విధానాలు, దేవుని స్వరం, దేవుని చిత్తానుసారముగా పరిచర్య చేసేవాళ్ళు చాలా తక్కువ. అటు వారి దగ్గర చాలా తక్కువ మందే వస్తారు. మాయలు మంత్రగాళ్ళు దగ్గరికి దండోపదండాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. అది కొంతవరకే. ఇక్కడ ఈ యోప్తా కుమార్తె అంటుంది, యెహోవాకు నువ్వు మాట ఇచ్చావా, ఖచ్చితంగా మాట నువ్వు వదిలిపెట్టవద్దు, ఆ ప్రకారం చేయము. అయితే ఇశ్రాయేలు మీద, మరి అమ్మోనీయుల మీద జయమిచ్చాడు దేవుడు మనకి. అయితే 2 నెలలకు టైం ప్రలాపించుస్తాను, నా చెలికత్తెల సాక్ష్యాన్ని పంచుకుంటాను. ప్రలాపం అంటే ఏడుపు. దాని జీవిత సాక్ష్యాన్ని నేను ప్రలాపించి అక్క చెలికత్తెలే చెప్తాను. మనం తర్వాత ఒక సాక్ష్యాన్ని మెలిగించాలి. మన తర్వాత అనేకులు సాక్ష్యాన్ని పంచుకునే వారిగా ఉంచాలి.
మన ముందెళ్ళిన చాలామంది భక్తులు, దైవజనులు, పెద్దలు వారి సాక్ష్య అనుభవాలను తీసుకుంటూ ఉంటాం. ఎందుకు తీసుకుంటాం? వాళ్ళ భక్తి, వాళ్ళ విశ్వాసాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు. హల్లెలూయా. మన వెనకాల మన విశ్వాసాన్ని, భక్తిని, మన త్యాగాన్ని ఇతరులకి చూపించేవారుగా ఉండాలి. ఈ స్త్రీ, ఈ పాప మనకి ఒక మార్గాన్ని బోధిస్తుంది, ఒక త్యాగాన్ని చూపిస్తుంది. ఎవరి కాలంలోనే ఉండొచ్చామా? అయితే ప్రలాపించిన సెలిగత్తుల గురించిన నా కన్నికత్వము, ఆమె జీవిత సాక్ష్యాన్ని సమర్పించుకోవడానికి నేను ఇలా ఎదిగాను, ఇలా పుట్టాను, ఇలా త్యాగం చేశాను, ఇలా దేవుడు మా పక్షాన ఎన్నో మేలు ఉపకారాలు చేశాడు, శత్రు బాధలను తప్పించాడు అని నా సెలిగత్తులు నేను సాక్ష్యం ఇచ్చొస్తా, ప్రలాపిస్తూ కన్నీళ్ళు గారుస్తూ చెప్పొస్తానని. అలా 2 నెలల టైం ఇచ్చిన తర్వాత వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన తర్వాత యెహోవా తన తండ్రి అంట, అందుకు ఆ 2 నెలలు అయిపోయిన తర్వాత ఆమె తన తండ్రి ఎద్దకు తిరిగి రాగా అతడు తను మొక్కుకొని నా మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను. బలి అర్పణ అన్నాడు. బలి అర్పణ, సమర్పణ చేసేసింది. సమర్పణ చేశాడు తన తండ్రి. మనం సమర్పించుకుంటున్నావా? ఆమె ఆ చిన్న వయసులోనే సమర్పించుకుంది. అయితే ఆమె ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. ప్రతి సంవత్సరం 4 రోజులు ఆమె గురించి ప్రలాపిస్తారు, కన్నీరు గారుస్తారు, అంగలారుస్తారు. ఆమె ఒకవేళ సమర్పణ చేసుకుని ఉండవచ్చు. వివాహం కాకుండా సేవ చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే సమర్పించేసుకోవచ్చు. చూడండి, ఈ అలంకరణ నేను తీసేస్తేనే ఎంతోమంది నా సాయి చూసి బాధపడేవాళ్ళు. అలంకరణ తీసేస్తేనే ఈ పాప అయితే ఆమె సమర్పించేసేసుకుంది. నీవు యెహోవాకు మాట ఇచ్చావా నా తండ్రి, ఆ మాటని విడిచిపెట్టవద్దు. మనం ఏం వదిలిపెట్టేస్తాం దేవుడి కోసం? దేవుని సమర్పించుకుంటాం. మన ఆశలు సమర్పించుకుంటావా? మన త్యాగం, మన మాటలు, మన అలంకరణ సమర్పించుకుంటావా? బాప్తీసం పొందిన ఎన్ని సంవత్సరాలనైనా మరి ఆశలు చంపుకోకుండా, అలంకరణ చంపుకోకుండా, మరి అన్ని అలంకరించుకొని నేను కూడా దేవుని బిడ్డంటూ అన్ని ధరించుకొని దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించేసి బలలో పాలు పంపులు పొంది మరి ఒక క్రైస్తవురాలుగా నువ్వు సమాజంలో జీవిస్తున్నావు అంటవా? ప్రజలు నిన్ను చూసినప్పుడు గుర్తించాలి సమా. దేవుని స్తోత్రం. యవ్వన కాలంలోనే తండ్రికి సపోర్ట్ చేస్తుంది ఈ పాప, చిన్న బిడ్డ సపోర్ట్ చేస్తుంది. తల్లికి కుమార్తె సపోర్ట్ చేయాలి. దేవుని పరిచర్య చేయాలి. ఒక పూట మరి త్యాగం చేసైన పరిచర్య ముందుకెళ్ళు. నేను ఒక తల్లి అంటుంది, మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందంటే పరిచర్య చేయటానికి వెళ్ళింది అక్క దగ్గర, సేవకుల దగ్గరికి. అక్కడ వెళ్ళి కొద్దిసేపు రోజు వెళ్ళి కొంత టైము అక్కడ పరిచర్య చేసి వస్తుంది. అక్క దగ్గర, సేవకుల దగ్గర వస్తుంది. చూడండి, తల్లి తన బిడ్డ చేయవలసిన పని చేస్తూ ఇంట్లో బిడ్డను ఎక్కడికి పంపిస్తుంది? పరిచర్య చేయటానికి సేవకుల దగ్గర. మరి ఎప్పుడు ఆ పాప బస్ స్టాండ్కి వెళ్ళి కూరగాయలు తేవలేదంట. నేను ఇప్పుడే తెచ్చాను అని చెబుతుందంట. నిజంగా చూడండి, ఎవరి కోసం? దేవుని కోసం, సేవకుల కోసం సమర్పణ. ఒకవేళ ఇంట్లో నువ్వు పని చేయకపోవచ్చు, దేవుని దగ్గర పని మీరు తగ్గించుకొని చేసినప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 4 రోజులు ప్రతి సంవత్సరము వారందరూ ప్రలాపిస్తారు ఆమె గురించి. ఎంతోమంది ఉన్నారు, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. మరొక మరి వచ్చినాన్ని చూస్తే హన్న ఉంది. నీ సేవకురాలు శ్రమను చూడయ్యా, నీ సేవకురాలు జ్ఞాపకం చేసుకోయ్యా, నీ సేవకులు ఒక బిడ్డను నాకు దయచేస్తే ఆ బిడ్డను నీకు సమర్పిస్తాను. మనవి చేసుకుంది, ప్రార్థించింది.
దైవజనులకు కూడా తెలియదు. ఈ రోజుల్లో చాలామంది సేవకులకే చెప్తారు ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఎవరు చెప్పలేదా? దేవుని గురించి ప్రార్థన చేసింది. దేవుడు ఆ దైవజనులను దీవించాడు. ఆ గర్భం ధరించింది, కుమారుని కనింది. పాలు విడిచిన తర్వాత తన పెనుడితో చెప్తుంది, ఈయన్ని నేను బ్రొక్కుకొని అడిగాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను బ్రొక్కుకొని అడిగాను, నేను వస్తే సిలువ ప్రార్థన మందిరానికి ఈ కుమారుని అక్కడ సమర్పించి వస్తాను. దేవుని స్తోత్రం. అంటే దేవుడు చెప్పినట్లే చెయ్యి. సిలువ ప్రార్థన మందిరానికి వెళ్ళింది. 2 కోళ్ళు 2 పొట్టేళ్ళని తీసుకెళ్ళింది. ఏం చేసుకుంటారు 2 పొట్టేళ్ళు? ఒకటి సరిపోద్దులే వాళ్ళ సేవకులకే అనుకోలేదు. ఒకటి వదించింది, ఒకటి తీసుకెళ్ళి సేవకుల ముందర పెట్టింది. తూడి పిండి బస్తా తీసుకెళ్ళి అక్కడ పెట్టి, దైవజనుడా నీ వద్ద నిలిచి నేను ప్రార్థన చేసిన స్త్రీని నేనేనయ్యా. ఆమె దీనం, ఆవిడ సమర్పించేసి వచ్చింది. ఆ 2వ అధ్యాయం అంతా కూడా, మొదటి సమూయేలు పుస్తకము 2వ అధ్యాయం అంతా కూడా దేవుణ్ణి ఘనపరుస్తుంది. దరిద్రుల మహిమ గల సింహాసనం మీద కూర్చుండబెట్టివాడు నీవే, భూమి యొక్క స్తంభాలు నీవే. భూమి ఎవరిది? దేవుడిదే. దేవునికి 2 సెంట్లు ఇయటానికి ఇది నాది, ఇది నాది, ఇది నాది. భూమి ఎవరిది? దేవునిదే. ఆకాశం ఎవరిది? దేవునిదే. మనం యాత్ర చేయటానికి వచ్చే మీ ఊరికి యాత్ర చేసినన్నాళ్ళు చేసి వెళ్ళిపోవాల్సిందే. ఎన్ని సంపాదించిన ఎన్ని ఇక్కడే ఉంటాయి, మన తర్వాత ఉంటాయి. ఈ భూమి యొక్క స్తంభాలు యెహోవాయే. భూమి నాది, ఆకాశం నాది, ఇంతవరకు నాది, ఇంతవరకు నాది. ఏది కూడా ఈ ఊరిలో మనకి అక్కడ ఉంది. పరలోక రాజ్యం ఎదుర్కొనటానికి వెళ్ళటానికి 5 సిద్ధపాటు కలిగిన వారిలో ఉండాలి. ఆ పరలోక రాజ్యాన్ని చేరటానికి 5 నూనె తీసుకొని వెళ్ళారు. నూనె అనగా పరిశుద్ధాత్మ అభిషేకం. నూనెని అన్నీ వదిలేసింది ఆ స్త్రీ. నూనెను మాత్రం పోగొట్టుకోలేదు, నూనెని కాపాడుకుంది. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకో, అభిషేకం తగలాడిపోవాలి. ఒక పూట ఆహారం తినకపోతే ఏం కాదు, ఆత్మ కోసం ప్రార్థించాలి. నేను 3 రోజులు ప్రార్థన చేశాను పరిశుద్ధాత్మ కావాలని. 3 రోజులు ప్రార్థనలో దేవుడు అడిగిన ఎమ్మటి ఇవ్వాల. తర్వాత ఇప్పుడు 37వ నెల తుమ్ములపేట సభల్లో పొందుకున్న పరిశుద్ధాత్మ. హల్లెలూయా. నేను ఇంకొక ఆమె విజయ, దేవుడు నాకేం పరిశుద్ధాత్మ ఇచ్చాడు, అంకేం ఇవ్వాల. నా మీద దేవుడి మీద అలిగింది. 2 వెళ్తానికి పరిశుద్ధాత్మ ఆమెకి ఇచ్చాడు, నాకు ఇలా అడిగాల. త్యాగం ఎన్ని రోజుల నుంచో ఉపవాస ప్రార్థన, ఉపవాసించి ప్రార్థన చేసింది అన్న. ఆమె ప్రార్థన దాటిపోలేదు. దేవుని స్తోత్రం. మరొక వచనాన్ని చూద్దాం. మరొక వచనాన్ని చూసి వాక్యాన్ని ముగించుకుందాం. న్యాయాధిపతుల పుస్తకము 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇక్కడ కాలేబు కుమార్తె అగుపడుతుంది. కాలేబు 13వ వచనం. దానికి చేసింది చాలు. ఇక్కడ మనం చూసినట్లే కాలేబు తమ్ముడైన కాలేబు తమ్ముడైన కానాజు ఉన్నాడు. అతని కుమారుడు ఒత్వేలు. అయితే కాలేబు కుమార్తెని ఇచ్చి ఆయనకి వివాహం చేశాడు. ఆమె పేరేం పేరు? ఆక్సా. ఎవరు చెప్పండి, ఎవరు? ఆక్సా. అయితే ఆమె తన తండ్రిని, ఆమె పెనిమిటి యొద్ద ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలాన్ని అడిగింది. కుమార్తె ఏం చేసింది? తండ్రి నాకు ఒక పొలాన్ని ఇవ్వు. పొలము సంఘానికి సాదృశ్యం. హల్లెలూయా.
పొలము దేవుని సంఘాన్ని సాదృశ్యం. ఒక పొలాన్ని తండ్రి నాకు ఇందాక పాపేమో తండ్రికి భరోసా ఇస్తుంది. ఇక్కడ కుమార్తె ఏమో చేస్తుంది, తండ్రిని ఒక పొలాన్ని అడుగుతుంది. అడుగుటకు అతన్ని ప్రేరేపించెను. ఆమె ప్రేరేపించిన వెంబటే తండ్రి ఇచ్చాడు. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలని అడిగాను. హల్లెలూయా. గాడిదను దిగగా, గాడిద దేని సాదృశ్యం? గాడిద ఎందుకు దిగింది అంటే ఆమెలో అతిశయము లేదు. గాడిద మీద కూర్చుంటే ఎత్తుగా ఉంటామా కిందలో ఉంటామా? ఎత్తులో ఉంటాం. గాడిద అనుభవము ఆమె దిగివేసింది. గాడిద అనుభవము మర్చివేసింది. గాడిద అనుభవము లోకంలో ఉన్నప్పుడు, గాడిద అనుభవము కట్టబడిన అనుభవం గాడిదది. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు కట్టబడిన గాడిదని ఇప్పిన తర్వాత ఆ గాడిదగా ఇలువ వచ్చింది. అది మామూలుగా నడుస్తలేదు, బట్టల మీద నడుస్తుంది. ఆ గాడిదను దిగగా అంటే తమ జీవితాన్ని తగ్గించుకుంది, దేవుని సమర్పించుకుంది. అచ్చేమి లేదు ఆమెలో. దిగగా తన తండ్రి అంటున్నాడు నీకేం కావాలమ్మా అడగగా అనగా, అందుకే ఆమె దేవుని దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా మాకు దయచేయమనను. అప్పుడు కాలేబాముకి మెరక మడుగులను పల్లాపు మడుగులను ఇచ్చాను. దేవుని స్తోత్రం. దేవుని దయచేయము తండ్రిని అడుగుతుంది. దేవుని దయచేయము. పొలాన్ని ఇచ్చేవయ్యా నువ్వు, ఆ పొలానికి దేవుని కావాలి, ఆ సంఘానికి దేవుని కావాలి, ఆ సంఘానికి అభిషేకం కావాలి, ఆ సంఘానికి ఒక రూపం కావాలి, ఆ సంఘానికి ఒక పేరు కావాలి. దేవుని స్తోత్రం. దక్షిణ భూమి అనగా దక్షిణము అంటే ఆశీర్వదించబడిన వ్యక్తి స్థలం. అంటే దక్షిణం అంటే కుడివైపు. దేవుడు అన్నాడు కుడివైపున ఉన్న వాళ్ళారా పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి, కుడివైపుకి మీ ధోని నడిపించండి. కుడివైపు ఆశీర్వదించబడింది. ఎక్కడికైనా శుభకార్యానికి వెళ్తున్నప్పుడు కుడివైపునే వెళ్తారు, అంతే కదా. దక్షిణ భూమి అంటే దక్షిణం ఇటు మనం నిలబడిన సాయి ఇటు దక్షిణ భూమి ఇచ్చున్నాము తండ్రి, నువ్వు దానికి దీవెన దయచేయము, నీటి మడుగులు దయచేయి, నీటి మడుగులను కూడా దయచేయమని అనగా అతడు ఆమెకు మెరక మడుగులకి ఇచ్చాడంట. పల్లాపు మడుగులు, మెరక ఇచ్చాడు, పల్లాము ఇచ్చాడు. అంటే సంఘానికి నీళ్లు పారటానికి మెరక మడుగులు, పల్లాపు మడుగు అంటే పరిశుద్ధాత్మ అభిషేకం. మరి నీళ్లు పారి ఈ సంఘంలో ఇటు శాఖ పారి సంఘం ఇటువైపు వెళ్ళి కొంతమందిని స్వార్థను ప్రకటిస్తే అక్కడ ఒక సంఘం, ఇటువైపు వెళ్ళి ఈ కాలం పారి ఒక దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రకటిస్తే అక్కడ ఒక సంఘం పంచిపెట్టాడు తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తండ్రి పంచిపెట్టాడు. సంఘం అడుగుతున్నాము మనము, తండ్రిని అడిగిందయ్యా, పల్లాపు మడుగులు పంచాం, మెరక మడుగులు ఇచ్చాం, పరిశుద్ధాత్మ మాకు కావాలి. స్వార్థ మేము ఇక్కడే ఉంటాం కాదు, ఎక్కడ వెళ్ళాలి? ఇక్కడ నుండి శాఖలు బయలుదేరాలి. హల్లెలూయా. పల్లాపు మడుగులు మాకు దయచేయి, మెరక మడుగులు ఈ సంఘం ద్వారా కొన్ని సంఘాలు మాకు దయచేయమని సంఘము ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. యెఫ్తా కుమార్తె తండ్రి సపోర్ట్ చేసింది, అలాగా సమర్పించున్నాను. నేను కాదు ఎవరిని సమర్పించుకుంటామని తప్పించుకొని పోలేదు, ఎవరికి ఈ పని చెబుతామో నేను చేయను వెళ్ళిపోలేదు. కొంతమంది పని అయిపోయి అక్కడ కూర్చున్నప్పుడు వస్తారు, పని చేసేటప్పుడు ఒక్కరు కూడా రాజు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ శిలువ మరణము నేను పొందని ఇంత మరణము, ఇంత త్యాగం నేను చేయను, నేను తప్పించుకొని వెళ్ళిపోతానంటే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఆయన నామం మహిమపరచబడేది కాదు.
ప్రకటించబడేది కాదు. ఆయన ప్రభువుని మనం నమ్ముకునే వాళ్ళం కాదు. అన్ని నామానుకాలను ఆయన నామం హెచ్చించబడేది కాదు. ఆ జై జెండా మనం ఎగరేసేవాళ్ళమే కాదు. హల్లెలూయా. ఈ అన్న చూస్తే తన కుమారుని సమర్పించింది. దీర్ఘదర్శిగా రాజులు అభిషేకించే వ్యక్తిగా మరి ఆయన వెళ్తుంటే అనేకులు భయపడుతున్నారు, ఎందుకు వస్తున్నాడు మా ఊరికి, ఏమి మోసుకొని వస్తున్నాడో సావకులని. అలా సమర్పించినందున తల్లి ఆమె ప్రార్థన పరురాలు, ఆమె కడుపును పుట్టి కూడా ప్రార్థన పరుడుగా మార్చబడి 2 సామ్యాల పుస్తకాలు 2 గ్రంథాలు రాశాడు. మరి ఆయన జీవిత చరిత్ర బైబిల్లో ఉంది. తర్వాత 5 కలిగారు. 5 చరిత్ర బైబిల్లో లేదు. ఈ ఆక్ష తండ్రిని అడుగుతుంది, భూమిని ఇచ్చావయ్యా, మెరకమడుగులు పల్లాపమడుగులు దయచే, దేవుని దయచే. అడగవలసింది మనము ఇక్కడ నుండి శాఖలుగా బయలుదేరాలి. హల్లెలూయా. శాఖలుగా బయలుదేరే సంఘాలు కట్టబడటానికి ఒక దీవెన దయచే, పరిశుద్ధాత్మ అనుభవాన్ని అభిషేకాన్ని మాకు దయచేయము. సమర్పించుకుంది యాప్త కుమార్తె యవ్వన దశలో బలియార్పణగా మార్చబడిపోయింది. సంవత్సరానికి 4 రోజులు అందరూ ప్రలాపిస్తారు ఆమె గురించి. చూడండి, ఆమె సాక్షిగా నిదర్శన పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడ్డాడు. ఒక్కసారి ఈ బైబిల్ చదివినప్పుడు ఈ వాక్యాన్ని నాకు ఏడుపు వచ్చింది. నిజంగా చూసారా, అంత త్యాగం, అంత సమర్పణ మార్చడానికి అవును ఒక త్యాగం, ధైర్యం ఉండాలి. మనం చెప్తాం మాటను వదిలేస్తాం. మాట చెప్పేవారు కాకుండా అది నెరవేర్చేవారుగా ఉందుముగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ ప్రార్థన అవసరతల కొరకు అభిషిక్తుని కృపా చర్చ్ పాస్టర్ కె పీటర్, కొత్తపట్నం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.